ఏమైంది? నా భార్యకి దిష్టి చుక్క పెట్టాను. ఎవరి దిష్టి తగలకూడదు కదా. శౌర్య సార్, చూసారా ఈ ఊరి జనం ఎంత హ్యాపీగా ఉన్నారు? కానీ కొంతమంది స్వార్థంతో ఈ గుడి తలుపుల్ని మూయాలని చూస్తున్నారు. అది తెరిపించిన నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళని మాత్రం వదలకూడదు సార్. కానీ ఎలా పట్టుకుంటారమ్మా? 2 రోజుల్లో తెలిసిపోతుంది. 2 రోజుల్లో ఎలా తెలిసిపోతుంది? వాళ్ళు గుడి తలుపులు మూయించి ఏం చేయాలనుకుంటున్నారో 2 రోజుల్లో కనిపెట్టేస్తాను. అదే 2 రోజుల్లో ఎలా కనిపెడతారమ్మా? గుడి మొత్తం సీసీ కెమెరాలు ఫిక్స్ చేపించా. కెమెరాలా? ఎక్కడ పెట్టు? వెతక్కు, కనబడదు. ఎవరికి కనబడని చోట పెట్టించా. అది నాకు మాత్రమే తెలుసు. దాని గురించి మీరు వదిలేసేయండి. అయితే ఓకే. ఇప్పుడు వాడికి ఆ విషయం తెలీదు. వాడు ఖచ్చితంగా ఈ గుళ్ళోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. వాడెవడో కూడా అందరికీ తెలుస్తుంది. పదండి, మనం ముందు దర్శనం చేసుకుందాం. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఎంత పని చేసావే. తనని కిడ్నాప్ చేసి ఏకంగా చంపించేయాలని చూసావు. ఇప్పుడు అది నీ పేరు చెప్పే ఉంటుంది. వచ్చి నిన్ను బయటికి గెంటేస్తారు. నిన్ను బయటికి గెంటేయడమే కాకుండా నిన్ను సమర్థించినందుకు మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వాళ్ళొచ్చే లోపు నువ్వు వెళ్ళిపోవే. నిన్నిక్కడ చూశారనుకో లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. మన వల్ల ఈ ఇంటి కోడలు పార్వతి బతుకు కూడా రోడ్డు పాలవుతుంది. నువ్వు వెళ్ళవే తల్లి, వెళ్ళు. నేను వెళ్ళను. సరే, నీకెవ్వరూ చెప్పలేరు కాని నేనే పోతా. ముసల్దాన్ని. అమ్మో, వాళ్ళు కొట్టే దెబ్బలు నువ్వు తట్టుకుంటావేమో గాని నేను తట్టుకోలేను తల్లి. నేను వెళ్ళిపోతా. ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. రానివ్వండి, ఏం జరుగుతుందో చూసుకుందాం. ఏంటి చూసుకునేది నీ మొహం? ఏదో నువ్వు ఇంటికొచ్చి సీనుని పెళ్లి చేసుకుంటావు, ఆ ఆద్య దరిద్రం వదిలిపోతుంది అనుకుని ఏదో కక్కుర్తిపడి ఇదిగో మీకు తోడున్నాను. నీ దరిద్రం మా అందరి తలకి చుట్టుకుంటుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదే. ఈ ఆద్య నా పేరు ఎందుకు చెప్పలేదు? దాని మనసులో ఏం ప్లాన్ ఉంది? మీరిద్దరూ పాము ముగిసి లాంటి వాళ్లే. నిన్ను మట్టు పెట్టాలని అది, దాన్ని మట్టు పెట్టాలని నువ్వు. ఎన్నెన్ని ప్లాన్స్ వేస్తుంటారో. మీరు ఏ టైంలో ఎలా ఆలోచిస్తారో ఎవరికీ అర్థం కాదు కదా. అది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. కానీ ఈసారి ఎంత ఆలోచించినా దాని ప్లాన్ ఏంటో తెలియట్లేదే. అంత యాక్టింగ్ వద్దు. ఏంటి, ఎందుకు తలుపులేసావు? అయ్యో అయ్యో, కొట్టకే, చచ్చిపోతుంది. వదిలేవే. ఎందుకు కొడుతున్నావు? నోరు పోయి, నోరు పోయి, నోరు పోయి. నేను శ్రీను కలుసుకోవాలనుకున్న ప్రతిసారి మా మధ్యలోకి దయ్యంలాగా దాపరించి మా సంతోషాల్ని దూరం చేస్తున్నావు. నకిలీ పోలీసుల్ని పిలిపించి నన్ను కిడ్నాప్ చేయించి నా మొగుడిని సొంతం చేసుకోవాలనుకున్నావు. అక్కడ నేను తప్పించుకున్నానని నీ మనుషులతో నన్ను చంపించాలని చూసావు. నన్ను కిడ్నాప్ చేసిందెవరు, చంపాలనుకుందెవరు అని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. మా పెదనాన్న ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. చెప్పనా? నీ పేరు చెప్పనా? చెప్పమంటావా? నీ పేరెందుకు చెప్పలేదో తెలుసా?
నువ్వు మాల తీసేయడం కోసం మీ నాన్న చచ్చినట్టు నాటకమాడావు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు అని నాకు తెలుసు. ఈ రోజు నేను చూశాను. రేపు ఆయన్ని తీసుకొచ్చి బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేస్తాను. సారీ సార్, గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా? దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని టైం పాస్ కోసం తినడానికి. అది కాదు సార్, మనిషి అహంకారాన్ని, చేసిన తప్పుల్ని వదిలిపెట్టి భగవంతుడికి స్వచ్ఛమైన మనసుని సమర్పిస్తున్నామని చెప్పడానికి గుర్తుగా ఈ కొబ్బరికాయ కొడతాము. ఇందులో అంతర్థం ఉందా? అవును, ఈ సృష్టిలో అమ్మ పాల తర్వాత అంత స్వచ్ఛంగా ఏమైనా ఉంది అంటే ఈ కొబ్బరికాయే. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు అది విజయవంతం కావాలనే ఆకాంక్షతో కొబ్బరికాయని పగలగొట్టడం సాంప్రదాయం. సూపర్ రామ. నిజంగా కొన్ని బేసిక్ విషయాలు కూడా తెలియకుండా నలుగురితో నారాయణ అన్నట్టు ఫాలో అయిపోతుంటాం. రామా, ఈ సీసీ కెమెరా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది సార్. పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందంట. ఇప్పుడు అదే జరుగుతోంది.